నంజు అంటే ఏంటి అని ఒక 3-4 మెంబర్స్ నాకు కామెంట్స్ పెట్టింది. దీనిని కఫము అని చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే దగ్గు జలుబు సమయంలో ఊపిరితిత్తులో గొంతులో పేరుకుపోతుంది అనమాట. మా పెద్దబ్బాయి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ నంజు అనేది చాలా వరకు తగ్గుకుంటూ వస్తుంది. బట్ ఇప్పటికీ కూడా చలికాలం వచ్చినా వానకాలం వచ్చినా నార్మల్ గా కోల్డ్ అనేది వెంటనే అవుతుంది. అండ్ అంతేకాదు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువ. ఏది వచ్చినా కూడా అస్సలు తట్టుకోడు. మా పెద్దోడు పుట్టినాక 2.5 years కి మా చిన్నబ్బాయి పుట్టిండు. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నేను పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏం ఫేస్ చేయలేదు. చాలా యాక్టివ్ గానే ఉన్నా. కాకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీతో పాటు కిడ్నీలో స్టోన్ ఉందని కూడా తెలిసిందనమాట. సో అప్పుడప్పుడు కడుపు నొప్పి లేచేది. ఎనీవే మొత్తానికైతే సేఫ్ డెలివరీ అయినా. మా చిన్నోడు కూడా చాలా హెల్తీగా పుట్టిండు. 3 kgs ఏమో. 2 డెలివరీలు కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే అయినా. అవును, ఇంతకీ నీకు సి సెక్షనా లేదంటే నార్మల్ డెలివరీనా అంటే ఒకరు కామెంట్ చేశారు. నాకైతే 2 కూడా నార్మల్ డెలివరీనేనండి. డెలివరీ ఏదైనా సరే మనం బిడ్డకి జన్మనిస్తున్నామంటే మనం మరో జన్మెత్తడం అని అర్థం. ఎనీవే ఈ రోజు చాలా సింపుల్ వేలో చికెన్ కర్రీ అయితే చేశాను. కడిగిన చికెన్ లోకి కావాల్సిన పదార్థాలు అన్ని వేసుకుని సిమ్ములోనే ఉడికించుకున్నాను చాలా సేపు. సో కూర అయితే భలే వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోదు. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్. ఉంటా, బాయ్.